నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వైకాపా సర్కారు కుట్ర అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు చేజారే ముప్పు నీతి ఆయోగ్ సూచనలకు మంగళం ఏపీలో కొనసాగుతున్న పింఛన్దారుల కష్టాలు ఎండవేడికి పోతున్న ప్రాణాలు ఇతరుల ఖాతాల్లో లబ్ధిదారుల సొమ్ము జమతో కొత్త సమస్యలు 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలుస్తుందన్న చంద్రబాబు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య పోరాటంగా అభివర్ణన బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించే సమయం వచ్చిందన్న పవన్ బంగారు భవిష్యత్ కోసం కూటమికి మద్దతుగా నిలవాలని పిలుపు రిజర్వేషన్ల రద్దుపై భారాస భాజపాలది ఒకే విధానమన్న రేవంత్ లోక్సభ ఎన్నికల తర్వాత ఇరు పార్టీలు కలిసిపోతాయని సీఎం ఆరోపణ గోదావరి నీటి మళ్లింపుపై రేవంత్ రెడ్డి మౌనం ఎందుకన్న కేసీఆర్ గుజరాత్ మోడల్తో కేవలం పెట్టుబడిదారులకే లబ్ధి చేకూరిందని ఆగ్రహం రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తామన్న భాజపా లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ క్షోభ పెట్టిందని విమర్శ ఆస్తి మాదే రికార్డుల్లోనూ మా పేరే ఉంది మాకేం భయం అనుకుంటే పొరపాటే ఎందుకంటే రాత్రికి రాత్రే రికార్డులు మారిపోతాయి మీ పేరు స్థానంలో రాజకీయ నేత చెప్పిన పేరు వచ్చి చేరుతుంది వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశంతో ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తెచ్చింది దీని ప్రకారం ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కుల నిర్ణయం అధికారులదే అధికారుల ముసుగులో పెత్తనం చెలాయించేది మాత్రం ప్రభుత్వ పెద్దలు రాజకీయ నేతలే ప్రజలు అప్రమత్తంగా లేకుంటే బలహీనులు అమాయకులు సన్న చిన్నకారు రైతులు వైకాపా సర్కార్ కుట్రకు బలయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య చట్టం రూపకల్పనలో జగన్ ప్రభుత్వం చాలా విషయాలు విస్మరించింది నీతి ఆయోగ్ కీలక సూచనల్ని తుంగలో తొక్కింది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ అధికారుల్ని నియమించకుండా 2023 అక్టోబర్ 31 నుంచి ఈ చట్టాన్ని హడావిడిగా అమల్లోకి తెస్తూ జీవో జారీ చేసింది భూ యాజమాన్య హక్కుల్ని తెల్చే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి అధికారులకు అప్పగించింది ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులు నిర్ణయించే అధికారాన్ని అధికారుల చేతుల్లో పెట్టి వాటిని కబ్జా చేయడానికి వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నింది ఇప్పటికే భూ రీసర్వేలు నిర్వహించి విస్తీర్ణాన్ని కుదించి హక్కుపత్రాలు ఇవ్వడం మొదలెట్టారు అవి జగన్ సొంత ఆస్తులన్నట్లు హద్దురాళ్లపై హక్కుపత్రాలపై ఆయన బొమ్మను ముద్రిస్తున్నారు సర్వేయర్లు విస్తీర్ణాల్ని తగ్గించి చూపడం వల్ల భూ యజమానులు రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు కొన్ని చోట్ల వివాదాల రిజిస్టర్ నిర్వహణను ప్రారంభించారు దీంతో గిట్టని వాళ్లు ఎవరైనా ఇచ్చిన వినతులు దరఖాస్తుల ఆధారంగా డిస్ప్యూట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తూ వివాదరహిత ఆస్తుల్ని వివాదాస్పదంగా మారుస్తున్నారు దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయి నిజమైన భూ యజమాని ఇబ్బంది పడుతున్నారు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమల్లోకి రాకముందే జగన్ సర్కార్ దాని అమలుకు పావులు కదిపింది జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాల పేరుతో భూముల రీసర్వే చేపట్టింది హద్దులు నిర్ణయించి జగన్ బొమ్మతో రాళ్లు పాతింది రికార్డుల డిజిటలైజేషన్ శాశ్వత హక్కు పత్రమంటూ వాటిపై జగన్ బొమ్మను ముద్రించింది భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించింది భూ సర్వే చేయడం హద్దులు నిర్ణయించడం రికార్డుల్ని సిద్ధం చేయడం ఆస్తికి ఐడి కేటాయించాలని టైటిలింగ్ చట్టం స్పష్టం చేస్తోంది అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందే వైకాపా ప్రభుత్వం తతంగాన్ని పూర్తి చేసేసింది అందుకోసం ఏపీ పట్టాదారు పాస్బుక్ చట్టానికి సవరణలు చేసింది టైటిలింగ్ చట్టంతో నిరక్షరాస్యులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు సొంత ఆస్తులకు తామే యజమానులమని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బారులు తీరే పరిస్థితి రాబోతోంది టైటిలింగ్ చట్టం అమలుకు సూత్రధారులు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ పదవిలో ఏపీ ల్యాండ్ అథారిటీ ఎవరినైనా నియమించొచ్చు వారికి ఉండాల్సిన అర్హతలేంటి ఏ స్థాయి అధికారిని నియమించాలి అనేది చట్టంలో ఎక్కడా చెప్పలేదు ఒకవేళ రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండే వారిని నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమాని పేరుకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతమిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమవుతుంది అన్ని స్థిరాస్తులకు సంబంధించిన హద్దుల వివరాలతో కూడిన రికార్డుల్ని టీఆర్ఓ తయారు చేస్తారు ప్రతి విషయానికి ఈ రికార్డే ప్రామాణికం
ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా వస్తే డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ చెంతకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిని అమ్మేందుకు, కొనేందుకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని తయారు చేసే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేస్తే అసలు యజమానికి తిప్పలు తప్పవు. డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒకసారి పేరు చేర్చాక ఎవ్వరూ అభ్యంతరం చెప్పకుంటే 2 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని తిరుగులేని సాక్ష్యంగా పరిగణిస్తారు. వివాదాస్పదం చేసిన వ్యక్తే ఆ ఆస్తికి యజమానవుతారు. ఈ నేపథ్యంలో రిజిస్టర్లో పేర్లను అధికారులు, రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా తారుమారు చేసే అవకాశం ఉంది. వివాదాల్లో ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరమున్నవారు స్థానిక సివిల్ కోర్టుకు వెళ్లే హక్కుకు కత్తెర వేశారు. బాధితులు హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. అత్యున్నత న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వ్యయప్రయాసలతో కూడిన పని. ఎంతమంది హైకోర్టు వరకు వెళ్లగలరు అనేది ప్రశ్నార్థకం. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. వివాదాన్ని పరిష్కరిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల్ని 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలి. లేకుంటే కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయడం సాధ్యం కాదు. బాధితులు ఏదైనా ఊహించని సమస్యలో ఇరుక్కుని 15 రోజుల్లో టీఆర్ఓను కలుసుకోలేకపోయినా, ఆ సమయంలో టీఆర్ఓ అందుబాటులో లేకపోయినా ఆ తీర్పునకు విలువ ఉండదు. అప్పీలేట్ అధికారి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చని, సివిల్ ప్రొసీజర్ కోడ్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చట్టంలో పేర్కొన్నారు. రాజకీయ ప్రలోభాల కారణంగా సహజ న్యాయ సూత్రాల ముసుగులో అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాధితులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశముంది. ఏపీ భూ యాజమాన్య చట్టం ప్రకారం యజమాని మరణిస్తే ఆస్తికి వారసుల్ని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి నిర్ణయిస్తారు. అధికారులు రాజకీయ నేత చెప్పుచేతల్లో ఉంటారనేది జగమెరిగిన సత్యం. దీంతో వారసత్వాల్ని నిర్ణయించడం, ధృవపత్రాల జారీలో రాజకీయ నాయకులే జడ్జిగా వ్యవహరించే ప్రమాదముంది. కోరిన సమాచారాన్ని అందించడంలో విఫలమైన ఏ వ్యక్తికైనా 6 నెలల వరకు జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ఈ చట్టం ప్రకారం అధికారులకుంది. ఇలాంటి సెక్షన్ తీసుకురావడం పౌరుల్ని బెదిరించేందుకు అధికారులకు అవకాశం ఇచ్చినట్లే. ఈ సెక్షన్ను ఆసరాగా తీసుకుని కక్ష సాధించేందుకు ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదముంది. రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలు ప్రభుత్వం నోటిఫై చేశాక ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాల్ని టీఆర్ఓకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో పేరును చేరుస్తారు. రిజిస్టర్లో పేరు చేరినప్పుడే యాజమాన్య హక్కులొస్తాయి. ప్రస్తుతం ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల వద్దే ఉంటున్నాయి. క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్ఓ ఇచ్చే ధృవపత్రమే చెల్లుబాటవుతుంది. భూమిని మరొకరికి బదిలీ చెయ్యాలి అనుకుంటే వివరాలన్నింటినీ సంబంధిత యజమాని టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన సంతృప్తి చెందాకే క్రయ విక్రయాలు, బదలాయింపులు జరపడానికి అవకాశముంది. ఇది తీవ్రమైన అవినీతికి దారితీస్తుంది. పింఛన్ల పంపిణీలో జగన్ కుట్రకు వృద్ధులు, దివ్యాంగులు బలవుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటపడుతూ పింఛన్దారుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు సకాలంలో డబ్బు అందక మండుటెండలో విలవిల్లాడుతున్నారు. పింఛన్ల కోసం తిరుగుతూ వడదెబ్బతో శుక్రవారం ఒక్కరోజే 7 ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా 3వ రోజు పింఛన్దారుల కష్టాలు కొనసాగాయి. బ్యాంకుల్లో నగదు జమకాక కొందరు, ఏ ఖాతాలో జమైందో తెలియక కొందరు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. పింఛను నగదును వేరే వారి ఖాతాల్లో జమ చేయడమంటే ఎంత ఘోరం! అచ్చంగా జగన్ ఇదే చేశారు. పింఛనుదారుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిన బ్యాంకు ఖాతాలు వేలల్లోనే ఉన్నాయి. ఇలాంటి వారికి ఇంటికే పింఛను ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లో నగదు జమ చేశారు. ఆ మొత్తం పింఛనుదారుల ఖాతాల్లో కాకుండా వేరే వారి ఖాతాల్లోకి వెళ్లింది. ఆ వివరాల్ని ప్రభుత్వం వెల్లడించలేదు. జగనన్న కాలనీలో గుత్తేదారుల ద్వారా ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుందని చెప్పి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్ని ఆ గుత్తేదారుల ఖాతాలకు అనుసంధానం చేయించింది. గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో వేల మంది పింఛను తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి ఖాతాల్లో పింఛను నగదును జమ చేయగానే అది గుత్తేదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. ఆ గుత్తేదారులు ఎవరో, ఎక్కడుంటారో తెలియక పింఛనుదారులు మనోవేదనకు గురవుతున్నారు. వీటన్నింటినీ పట్టించుకొని జగన్ చనిపోయిన వారి డేటాను మాత్రం పక్కాగా సేకరించారు. అవ్వాతాతల మృతికి విపక్షాలే కారణమంటూ నెపాన్ని వారిపై మోపి చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమ చేయకుండా జాగ్రత్త పడ్డారు. దివ్యాంగులు, నడవలేని వారు, తీవ్ర అస్వస్థతకు గురైన వారు, మంచాన ఉన్నవారికి ఇళ్ల వద్దనే పింఛను పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చిన జగన్ దాన్ని అమలు చేయలేదు. కాకి లెక్కలేవో వేసి కొందరికే ఇళ్ల వద్ద అందించారు.
వైకల్యం కళ్లకు కట్టినట్లు కనిపించే దివ్యాంగుల్ని బ్యాంకులకు రప్పించి వేదన పడేలా చేశారు. 80 ఏళ్లు దాటిన వృద్ధుల్ని వదిలిపెట్టలేదు. పలుచోట్ల బ్యాంకులు రుణబకాయిలకు పింఛను నగదును మళ్లించుకున్నాయి. వికలాంగులకి వాళ్ళందరూ ఇళ్ల కాడికి వచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వచ్చు కదా, ఇట్లాగే కావాలని తిప్పుకొని ముసలోళ్ళని ఏడిపికపోతే ఇది. కానీ ఆ 3,000 అనేది చేతికి రావటం లేదు. మినిమం బ్యాలెన్స్ ఉండాలని 1000 రూపాయలు కట్ చేసుకుని 2,000 ఇస్తున్నారు. ఒక్కొక్క బ్యాంక్ 500 కట్ చేసుకుని 2,500 ఇస్తున్నారు. పలుచోట్ల సాంకేతిక కారణాలతో పింఛన్ల పంపిణీ నిలిపేశారు. మన్యం జిల్లాలో బ్యాంకులకు చేరుకునేందుకు గిరిజన ప్రజలకు ఒక్కొక్కరికి అదనంగా 400 వరకు ఖర్చయింది. పింఛనుదారుల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టేలా సీఎస్తో కలిపి వ్యూహం పన్నిన జగన్ దాన్ని తెలుగుదేశంపై నెట్టేందుకు వైకాపా సైన్యం, పేటీఎం బ్యాచ్, రాజీనామా చేసిన వాలంటీర్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేల అనుచరుల్ని రంగంలోకి దింపారు. చేసిందంతా తానే చేసి చంద్రబాబు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారు. ఫోన్లకు ఆడియో మెసేజ్లు పంపుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఇతర ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమందని, 160కి పైగా స్థానాల్లో గెలుస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య పోరాటం జరుగుతోందన్న చంద్రబాబు, అభివృద్ధి జరగాలంటే వైకాపాను ఇంటికి సాగనంపక తప్పదన్నారు. నెల్లూరు నగరంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం నర్తకి సెంటర్లో మాట్లాడారు. దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, యువతకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ చేసిన మోసం, ఇబ్బందులు గుర్తుంచుకొని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని కోరారు. పెట్టుకోండి, 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమిళలో 95%, వీలైతే 100కు 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ల పాటు ప్రజలను బెదిరించి భయపెట్టి పాలన సాగించిన సీఎం జగన్ ఎన్నికల్లో కూడా అదే పంతా అనుసరిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజలను బెదిరించి ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసిన పవన్ వైకాపా సర్కార్ తీరును ఎండగట్టారు. విద్యార్థులకు ఫీజుల సొమ్ము ఇవ్వడానికి జగన్ కు చేతులు రాలేదు, కానీ వైకాపా భవనాలు కట్టుకోవడానికి మాత్రం భారీగా వెదజల్లారని ఆరోపించారు. బంగారు భవిష్యత్ కోసం యువత కూటమికి మద్దతుగా నిలవాలని పవన్ కోరారు. అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం, కానీ జగన్ ఎలా అడుగుతాడు? సిద్ధం అంటాడు, ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపడతాడు ఏంటి నాకు అర్థం కాదు. మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా? ఇలా ఓటేయమని అడిగావా? బెదిరించావా? తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది అంటానికి సంకేతం ఇదే. నేను మీకు మాటిస్తున్నా, కొత్త ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి. బారాసా కారు ఢిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధర్మపురి, సిరిసిల్ల సభల్లో పాల్గొన్న ఆయన భాజపా, బారాసా పార్టీలే లక్ష్యంగా విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు దిగిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ సుల్తాన్లకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును అవమానించిన భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రిజర్వేషన్ల రద్దుపై భారాసా, భాజపాలది ఒకే విధానమని విమర్శించారు. కరీంనగర్లో భాజపాను గెలిపించేందుకు భారాసా ప్రయత్నిస్తుందని, లోక్సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసిపోతారని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నేతన్నల బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్నారు.
చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే ఒకటో రెండో గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా, 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చిండ్రు. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈడ కార్ లాగా కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణను ముంచే కుట్ర చేస్తున్నారని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఈసీ నిషేధం ముగిసిన తర్వాత రామగుండంలో ప్రచారం చేసిన ఆయన అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. పనిచేసేవారు ఎక్కడైనా దేవుళ్లపై ఒట్లు పెడతారా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనన్న కేసీఆర్ ఆటో కార్మికులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్ మోడల్తో కేవలం పెట్టుబడిదారులకే లబ్ధి జరిగిందన్నారు. భారాస అభ్యర్థుల గెలుపుతోనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని గులాబీ దళపతి స్పష్టం చేశారు. కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి ఇలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం, ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. అక్కరకు రాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలకు అవసరం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఒకరేమో కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ చేయలేదని, హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం చేయలేదని విమర్శించారు. మరొకరేమో భారాస నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని దుయ్యబట్టారు. మళ్లీ గెలిస్తే భాజపా కండువా కప్పుకుంటారని కేటీఆర్ ఆరోపించారు. సికింద్రాబాద్ భారాస లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి, శరత్ నగర్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ లో గెలిచిన దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయనను పట్టుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నిలబెట్టారు. ఇక్కడికి వచ్చిన మీ అందరు నేను ఒకటే అడుగుతున్నా, 4 నెలల కింద గెలిచిన కండువా మార్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. దబ్బన మీరు ఓటేస్తే రేపు మళ్ళీ పోయి బీజేపీ కండువా కప్పుకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఈ మోకఫరస్ అవకాశవాద నాయకులకు, విశ్వాసఘాతకులకు, ఒక విధేయుడికి కేసీఆర్ గారికి 24 ఏళ్లుగా ఒక తమ్ముడులాగా కష్టంలో సుఖంలో అండగా ఉన్న పద్మారావు గారికి మధ్యన జరుగుతున్న పోటీ. దేశ భద్రత, సమగ్రత కోసం లోక్సభ ఎన్నికల్లో భాజపా పక్షాన నిలవాలని ఓటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్లో చిలకలగూడ నుంచి వారాసిగూడ కూడలి వరకు కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మాజీ గవర్నర్ తమిళసై, ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్తో కలిసి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళసై సౌందరరాజన్, సుపరిపాలన, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మరోసారి పట్టం కట్టాలని కోరారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం సాగుతుందని నటుడు సాయి కుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం పోయింది, తీవ్రవాదం పోయింది, గౌరవం పెరిగింది, శాంతి భద్రతలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. మన రైల్వే స్టేషన్ 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఈ నెల 13వ తేదీన అందరము 7 గంటల లోపల పోలింగ్ బూత్ కెళ్లి కమలం పూ గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్ ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం వైనాట్ 175 అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? అందుకే తాడేపల్లి ప్యాలెస్ కు వాస్తు దోషాల్ని సరిచేసే పనిలో పడ్డారా అనే ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని పెద్ద సంఖ్యలో మార్చేసి కొత్త వారికి టికెట్లు ఇచ్చినా, కొన్ని చోట్ల అభ్యర్థిని బదిలీ చేసినా, 1000 కోట్లు కుమ్మరిస్తున్నా, పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఎన్నికల వాతావరణం వైకాపాకు అనుకూలంగా లేదనే సమాచారం జగన్ వద్ద ఉన్నట్లు తెలిసింది. ఆయన నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందని ఎవరో సలహా ఇచ్చినట్లు సమాచారం. వాస్తు పండితుల సూచన మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఇంటి చుట్టూ ఎత్తుగా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగిస్తున్నట్లు
చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు, కార్మికులు ఆ పనిలో నిమగ్నమైనట్లు క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. పనులను జగన్ స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాల వెళ్లి ఓటింగ్ వేసేందుకు అవకాశం లేని దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియలోనూ వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని నిండుగొండలో ఏజెంట్ ముసుగులో వైకాపా నేత ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల సిబ్బందితో పాటు ఆవుగడ్డి నూకాల తల్లి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వైకాపాకు ఓటు వేయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు దీనిని అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులు ఏ విధంగా ఓటర్ల ఇళ్లకు వెళ్తారని ఆర్వోగా వ్యవహరించిన బుచ్చయ్యపేట ఎంఈఓ విశ్వేశ్వరరావును నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టుపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు పక్షపాత వైఖరి చూపుతున్నారు. జనసేన బీసీ నాయకుడు మహేష్ ఇంట్లోకి వెళ్లి గురువారం బీభత్సం సృష్టించిన కేసులో పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి A1గా చేర్చారు. కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కిట్టు తనకు అడ్డే లేదన్నట్లు శుక్రవారం నగర పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పీడీఎం కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 41A CRPC నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధరాత్రి వేళ మచిలీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11 గంటలకు తన అనుచరులతో వెళ్లిన నాని తెల్లవారుజామున 2 గంటల వరకు మంతనాలు జరిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో దిగనున్నారు. రాకేష్ రెడ్డి పేరును భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు 5 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో 3 భారతీయులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్ అనే 3 వ్యక్తులను నిజ్జర్ హత్య కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 45 ఏళ్ల నిజ్జర్ను 2023 జూన్ 18న సర్రేలో గురుద్వారా బయట కొందరు కాల్చి చంపారు. పోలీసులు అరెస్ట్ చేసిన 3 అనుమానితులు విద్యార్థి వీసాతో కెనడా వచ్చారని, భారత నిఘా వర్గాల ఆదేశాల మేరకు నిజ్జర్ను హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది. 2023 మే 1న ఎడ్మంటన్, సర్రేలలో హత్యకు కుట్ర పన్నిన అభియోగాన్ని కూడా బ్రార్పై మోపారు. పోలీసులు అరెస్ట్ చేసిన 3కి భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ధృవీకరించేందుకు కెనడా ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి డొమినిక్ లెబ్లాక్ నిరాకరించారు. దర్యాప్తు అధికారులే ఈ విషయాన్ని చెప్పగలరని పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ట్రూడో ఆరోపణలు అసంబద్ధమని, ప్రేరేపితమైనవని భారత్ కొట్టిపారేసింది. రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ శుక్రవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని తరచూ అంబేద్కర్ చెప్పేవారని, అయినప్పటికీ కాంగ్రెస్ అందులో లౌకిక పదాన్ని చేర్చిందని ఆక్షేపించారు. ఆ చర్య అంబేద్కర్ ఆత్మను క్షోభకు గురిచేసిందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ AMU, జామియా మిలియా ఇస్లామియాల్లో దళితులకు రిజర్వేషన్లు దక్కేందుకు కృషి చేస్తామని దుష్యంత్ కుమార్ గౌతమ్ తెలిపారు. SC, ST, OBC రిజర్వేషన్లకు ప్రధాని మోదీ మహారక్షకుడని పేర్కొన్నారు. तो डॉक्टर भीमराव अंबेडकर जी कहा करते थे कि प्रियम्बल जो होता है संविधान का वो उसकी आत्मा होता है, लेकिन वर्तमान की सरकार ने किस प्रकार से प्रियम्बल में सेकुलर शब्द जोड़ने का काम किया। ये प्रियम्बल है जो सबसे बड़ा संविधान के साथ में कुटार घात करने का काम किया। जो इसमें डाला गया है सेकुलर डाला गया नहीं होना चाहिए। वो डॉक्टर अंबेडकर जी की प्रारूप है, जो डॉक्टर अंबेडकर की आत्मा को ठेस लगी उससे।